తప్ప మిగతా వాళ్ళందరూ కూడా లాజికల్గా ఆలోచన చేయదగ్గ పాయింటే. అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూల్ నడుపుతుంది? అసలు గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది? గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా తట్టిందా? ఎందుకంటే గవర్నమెంట్ ఇది చేయకపోతే ప్రైవేట్ వాడు పేదవాడిని మధ్యతరగతిని పూర్తిగా నాశనం చేసేస్తాడు. ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కి చెక్ పడాలి అని అంటే గవర్నమెంట్ అనేది స్కూల్ నడుపుతేనే చెక్కు పడుతుంది. గవర్నమెంట్ అనేది హాస్పిటల్ నడుపుతేనే చెక్కు పడుతుంది. గవర్నమెంట్ అన్నది ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ నడుపుతేనే చెక్కు పడుతుంది. లేకపోతే ప్రైవేట్ వాళ్ళు పేదలను మధ్యతరగతి వాళ్ళను పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. దిస్ ఇస్ కామన్ సెన్స్. మనము ప్రతి పార్లమెంటును ఒక జిల్లా చేసాం. అంటే ప్రతి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక పార్లమెంటుకు ఒక జిల్లా చేసాం. జిల్లా చేయడమే కాకుండా ఆ జిల్లాలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎందుకు అని అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా టీచింగ్ హాస్పిటల్గా అవైలబిలిటీలోకి వస్తుంది. ఎందుకనంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీజీ స్టూడెంట్సు, మెడికోసు వీళ్ళందరూ కూడా అక్కడే పనిచేస్తారు. నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది కూడా ఒక టీచింగ్ హాస్పిటల్ రూపేణ అవైలబిలిటీలోకి వచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అక్కడ అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే ఈ టీచింగ్ హాస్పిటల్ పనిచేయడం మొదలు పెడుతుందో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో, ఉచితంగా వైద్యం అన్నది ఎప్పుడైతే పేదలకు మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులోకి వస్తుందో, ప్రైవేట్ వాడు ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం తగ్గిపోతుంది. ఎందుకనంటే 50 కిలోమీటర్ల దూరంలో నీకు ఆ హాస్పిటల్ ఉన్నప్పుడు 50 కిలోమీటర్ల లోపే ఈ హాస్పిటల్లో నీకు ఉచితంగా వైద్యం అందుతూ ఉన్నప్పుడు నువ్వు లక్షలు ఫీజులు వేస్తే ఎందుకు ఎవడు డబ్బు కట్టడు. కాబట్టి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ చెక్ పడుతుంది అని పేదలకు మధ్యతరగతులకు ఒకవైపున మంచి చేస్తూ మరోవైపున ఏకంగా ఈ మెడికల్ కాలేజీల వల్ల 17 మెడికల్ కాలేజీల వల్ల ఏకంగా 4900 మెడికల్ సీట్లు అవైలబిలిటీలోకి వస్తాయి. ఈ 17 మెడికల్ కాలేజీల వల్ల మాత్రమే ఏకంగా 2550 మెడికల్ సీట్లు అవైలబిలిటీలోకి వస్తాయి. ఈ సీట్లలో అందరూ కూడా పిల్లలకు సీట్లు ఫ్రీగా దొరుకుతాయి, సగం సీట్లు. మిగతా సీట్లు ప్రైవేట్ కన్నా ఇంకా తక్కువ రేట్లకు గవర్నమెంట్ కాలేజీలలో అవైలబిలిటీలోకి వస్తాయి. మన పిల్లలు డాక్టర్లు అవుతారు, మన జిల్లాల్లోనే డాక్టర్లు అవుతారు. మన పిల్లలకి ఇన్ని సీట్లు అవైలబిలిటీ ఇక్కడే చదవడం మొదలు పెడితే మన పిల్లలు ఇక్కడే డాక్టర్లు అయి మన ప్రాంతంలోనే సేవలు అందిస్తూ ఉంటారు. సో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ 17 మెడికల్ కాలేజీలలో 7 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుండానే అయిపోయినాయి. మనం ఉన్నప్పుడే ఒక 5 మెడికల్ కాలేజీలు అయితే పూర్తిగా స్టార్ట్ అయిపోయినాయి. 800 సీట్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. కోర్సులు కూడా 3 బ్యాచ్లు కూడా జరిగాయి. ఇంకొక పాడేరు మెడికల్ కాలేజీకి సంబంధించి జూన్లోనే క్లాసులు స్టార్ట్ అయిపోయాయి. పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి సీట్లు అలాట్ చేస్తూ అయ్యా మీకు 50 సీట్లు ఇస్తున్నాము అని చెప్పి లెటర్ వచ్చింది. ఈ మనిషి మాకు సీట్లు వద్దు అని లెటర్ ఎన్నిక రాసినాడు. ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ మాకు వద్దు అని ఎన్నిక లెటర్ రాసినాడు. మొత్తం 17 కాలేజీలలో 7 మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి. 8,000 కోట్లకు దాదాపుగా 3,000 కోట్లు అప్పుడే ఖర్చు చేసేసి పూర్తిగా కాలేజీలు రెడీ అయినాయి. మిగిలిన 10 కాలేజీలకు పెట్టాల్సింది 5,000 కోట్లు. 5 ఏళ్ళ టైం ఉంది. సంవత్సరానికి 1000 కోట్లు. మనిషికి మనసు రాదు. 1000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్ చూస్తే 2,50,000 కోట్లు. సంవత్సరానికి కావాల్సింది 1000 కోట్లు. 5 ఏళ్ళకి కలిపి 5,000 కోట్లు. పోనీ ఆయన పెట్టకపోతే మేము వచ్చినా మేము చేసుకుంటాం. కానీ కనీసం ఇలా స్కాములు చేస్తూ అమ్మడం ఏంది అని అడుగుతా ఉన్నా. స్కాములు చేస్తూ అమ్మేదానికోసం శ్రీకారం చుడతా ఉన్నాడు. సో ఈ స్థాయికి దిగజారిపోయిన ఈ మనిషిని నిజంగానే క్వశ్చన్ చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉండారు అని అంటే అది యంగ్స్టర్స్ నుంచి మొదలు కావాలి. ఇవన్నీ మీరు ముందుకు తీసుకొని పోవాలి.
రాష్ట్రంలో 1 కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. 1 కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. స్టూడెంట్ వింగ్స్ను, యూత్ వింగ్స్ను ఏకంగా గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే కార్యక్రమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షుడిని వేయడం, మండల స్థాయిలో కూడా అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షుడిని వేయడం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మండల స్థాయి నుంచి ఇంకా గ్రామ స్థాయిలోకి పోయే కార్యక్రమానికి ఇప్పుడు అడుగులు పడుతూ ఉన్నాయి. గ్రామ స్థాయిలో కూడా స్టూడెంట్ అనుబంధ విభాగం రావాలి, యూత్ అనుబంధ విభాగం రావాలి. చైతన్యం తీసుకొని రావడం అన్నది అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఈ యుగంలో డ్రైవ్ చేసేది మీరు. మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది. మీరు ఎలా డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ వస్తుంది. ఈ గవర్నమెంట్ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్. ఇది ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలా. 1 కోటి సంతకాల సేకరణ అనేది కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ 1 కోటి సంతకాల సేకరణ చేస్తూ మెడికల్ కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటైజ్ చేయడానికి మేమంతా వ్యతిరేకం అనే కార్యక్రమాన్ని గొప్పగా శ్రీకారం చుట్టాం. ప్రతి గ్రామంలోనూ రచ్చబండ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ అక్కడే 1 కోటి సంతకాల సేకరణ కూడా శ్రీకారం చుట్టూ అనుబంధ విభాగాలు ఒకవైపున వేసుకుంటూ మరోవైపున 1 కోటి సంతకాల సేకరణ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సో అవన్నీ కూడా మీరు దగ్గరుండి మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి, మీరు ఇన్వాల్వ్ కావడమే కాకుండా ఇంకా న్యూట్రల్స్, ఇంకా లైక్ మైండెడ్ పీపుల్ను, ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా మనం అందరినీ కూడా కలుపుకొని పోయే కార్యక్రమాలు కూడా చేస్తూ అందరినీ కూడా ఈ స్ట్రీమ్ ఆఫ్ థింకింగ్ లేకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళందరినీ కూడా మమేకం చేస్తూ ఈ కార్యక్రమం జరిగించాలి. ఇందులో మీ పాత్ర చాలా క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈ కార్యక్రమాలు, ఈ ర్యాలీస్ చేసి, అసెంబ్లీ స్థాయిలో ర్యాలీస్ చేసి ప్రొటెస్ట్ తెలియజేసే కార్యక్రమాలకు జరుగుతూ ఉంది. సో ఆ 12వ తారీఖు చేసే ఆ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడుకి ఏ రకంగా షాక్ తగలాలి అని అంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రైవేటైజేషన్ అనేది బుర్రలో నుంచి తీసేసేయాలన్న ఆ లెవెల్లో షాక్ తగలాలి. సో అక్కడి నుంచి అడుగులు స్లోగా ముందుకు వేస్తే పోదాం. ఐ థింక్ డిసెంబర్ నాటికల్లా ఫీజు రీఇంబర్స్మెంట్ మీద కూడా ఐ థింక్ చంద్రబాబు నాయుడుకి సఫిషియెంట్ టైం ఇచ్చినట్టు ఉంటుంది. దాని తర్వాత దాని మీద కూడా గేరు మార్చి చంద్రబాబు నాయుడు మెడల్ వంచే కార్యక్రమం కూడా అక్కడ కూడా మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేద్దాం. విద్యార్థుల గురించి, యువకుల ప్రాధాన్యత గురించి రాజకీయాలలో